Upasaka Anjaneya Reddy Garu. Now, for the lamp, for the diya now lamp lighting first. we invite. Please sit, everybody. Please sit. Upasaka Anjaneya Reddy Garu. Now, all Upasakas, please settle down. I request all Upasakas and Upasikas, please be seated. सभी उपासका और उपासिकाएं कृपया अपने अपने जगह बैठिए. ठीक है ठीक है ठीक है ठीक है उनको बुलाइए. उपासका आंजनेय रेड्डी गारू. लाइटिंग. We invite Honorable Chief Minister Garu for lighting of the lamps. All of us say sadhu sadhu sadhu. Anasara paditena dhipena tamadhansina tilokadhipam sambuddham pujayam tamonudam gandha sambharayothe dhupena sugandhina pujaye pujaniyan puja bhajanamottamam घनसारा पदिते दीपं संबोधं पूजयाम तमोनुदं घनसारा पदिते दीपेन तमदं सिनाति लोकधि संबोधं पूजयामि तमोनुदं घनसारा पदिते दीपेन तमधं सिनातिलो दीपं संबुद्धं पूजया तमोनुदं घनसार पदितेन दीपेन तमधं सिनातिलोकदीपं संबुद्धं पूजयामि तमोनुदं. Sadhu, 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 sadhu. Now I request all Upasakas and Upasikas, please be seated. सभी उपासक लोग और उपासिकाएं कृपया बैठे रहिए. Please be seated. Keep your mobile phones in silent mode. उपासक और उपासिकाएं जो पीछे खड़े हैं कृपया बैठ के रहिए. उपासक और उपासिकाएं जो पीछे बैठे हैं ना कृपया बैठ के रहिए. Please be seated. Even the press, please go behind. Namo Buddhaya. Welcome once again all. Now I invite Upasaka Anjaneya Reddy Garu to deliver the welcome address. Venerable Bhikkhu Sangha, Upasakas and Upasikas, at the outset I must apologize. All of you could not be fitted into this one hall. Many of them are there in the other hall also, two other halls. I regret the inconvenience caused, if any. Honorable Chief Minister Revanth Reddy Garu, we are grateful to you, sir, for taking time to come to this Vihara. ఈ విహారాకు వచ్చిన రెండవ ముఖ్యమంత్రి గారు మీరు. మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2003లో ఇది ఇనాగరేట్ చేసినప్పుడు దలైలామా గారితో కూడా వచ్చారు ఆయన. ఆ తర్వాత మాకు ఎవరూ రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన రాలేదు, కానీ ఆయన కొంత ఆర్థిక సహాయం చేశాడు తెలుగు త్రిపీఠిక ప్రాజెక్టుకి. మిగతాదంతా ఇక్కడున్న భిక్షు, ఇక్కడున్న ఉపాసకుల కాంట్రిబ్యూషను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషను, మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 1 crore డొనేషన్, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు 50 lakhs డొనేషన్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం 20-30 లక్షలు డొనేషన్ ఇస్తూ ఉంటారు. ఇది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి. దీంతో ఇంతవరకు వచ్చాము. 23 yearsగా ఎఫర్ట్ ఉన్నది దీంట్లో. మహాబోధి సొసైటీ పబ్లిక్ చారిటబుల్ సొసైటీ సార్, దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. 20 branches దేశం అంతా ఉన్నాయి. ఎడ్యుకేషన్లో, మెడిసిన్లో, మెడిటేషన్లో, బుద్ధిస్ట్ లిటరేచర్కి సంబంధించి 20 branches ఎక్కువగా త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, నవ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో మెడిటేషన్ సెంటర్ వస్తూ ఉంది. ఇది మా ఫౌండర్ ఆచార్య బుద్ధరేఖిత 1956లో బెంగళూరులో మొదలుపెట్టారు. అది గొప్పగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది. we just started here, we completed this building. ఇంకా మెడిటేటర్స్ హాస్టల్ కట్టాల్సిన చిన్న పని ఒకటే మిగిలి ఉన్నది.
అది అయిపోయిన తర్వాత మా ఇంట్రెస్ట్ కూడా ఒక పెద్ద ప్రెస్టీజియస్ స్కూల్ ఒకటి హైదరాబాద్లో స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఉన్నది. దీని గురించి మహాబోధి గురించి అంతవరకు తర్వాత మిగతా విషయాల తర్వాత నిర్ణయించుకుంటాము. బుద్ధ పున్నమి అనేది బుద్ధిజం ట్రెడిషన్లో థ్రైస్ బ్లెస్డ్ డే అంటారు. ఈ రోజే సిద్ధార్థ గౌతముడు పుట్టాడు, వైశాఖ పూర్ణిమ రోజు. అదే రోజు ఆయనకి జ్ఞానోదయం కలిగింది. అదే రోజు పరినిర్వాణం 80 సంవత్సరాల వయసులో, 45 సంవత్సరాలు ఆయన ప్రీచ్ చేసిన తర్వాత 80 సంవత్సరాల వయసులో ఆయనకి మహాపరినిర్వాణం కూడా అదే రోజు జరిగింది. అంటే పుట్టుక, జ్ఞానోదయము, మహాపరినిర్వాణం 3 ఒకటే రోజు జరిగినాయి. అది వైశాఖ పూర్ణిమ రోజు. అందువల్ల బుద్ధ పున్నమి అంటాం దీన్ని పాలీలో, తెలుగులో బుద్ధ పౌర్ణమి అంటారు. అందువల్ల దీన్ని థ్రైస్ బ్లెస్డ్ డే అంటారు. అన్ని విధాల బ్లెస్డ్ డే అని. మన తెలుగుదేశము, తెలుగుదేశం అనే కూడా తెలుగునాట మన ఫౌండింగ్ కల్చర్ వచ్చి బుద్ధిజము, జైనిజము, తర్వాతే మిగతావన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడికి పోయినా మీకు బుద్ధిస్ట్ ఆర్కియలాజికల్ సైట్స్ కనిపిస్తాయి, జైన్ ఆర్కియలాజికల్ సైట్స్ కనిపిస్తాయి. అది ఒక జనపదం, 16 జనపదాల్లో అది ఒకటి. బౌద్ధం మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాకు వచ్చింది అక్కడే. బావరి అనే ఆయన ఉండేవాడని, అక్కడే ఆ ప్రాంతంలోనే బౌద్ధం మొట్టమొదటిసారిగా వచ్చింది. ఇప్పుడు అక్కడే ఒక పెద్ద మెడిటేషన్ సెంటర్ కూడా, ఇంటర్నేషనల్ విపసనా సెంటర్ వాళ్ళు పెద్ద మెడిటేషన్ సెంటర్ కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత బుద్ధుడు చనిపోయిన తర్వాత ఈ జానపదం యొక్క రూలర్ అస్సక అనేవాళ్ళు. ఆ రోజుల్లో ఆస్మక అంటాం సంస్కృతంలో, అస్సక అని పాలీలో అంటాం. అస్సక రూలర్ ఫస్ట్ కన్వర్ట్ అయ్యాడు బుద్ధిజంలోకి. బుద్ధుడు ఉన్నప్పుడే బావరేన ఆయన కన్వర్ట్ అయ్యాడు. చనిపోయిన తర్వాత మొట్టమొదటి రూలర్ కన్వర్ట్ అయింది అస్సక. ఇది ఇప్పుడున్న బోధన్ అంటాం కదా, దాని ఆ ప్రాంతంలో రూలర్ ఆయన ఆ రోజుల్లో అస్సక. ఆయన కన్వర్ట్ అయ్యాడు. అంటే బౌద్ధము తెలంగాణలో 2600 సంవత్సరాల నుంచి ఉందని చెప్పడానికి ఇవన్నీ చెబుతున్నాను నేను. ఇదంతా బుద్ధిస్ట్ లిటరేచర్లో రికార్డ్ అయి ఉంది. సుత్తనిపాత అనే గ్రంథంలో రికార్డ్ అయి ఉంది. ఇప్పుడు చాలామంది ఇదాన్ని తెలుసుకున్నారు కూడా. మెడిటేషన్ అనేది బౌద్ధంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం మెడిటేట్ చేయాల్సిన అవసరం ఉంది నేను. అందువల్ల మెడిటేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మా మహాబోధి కూడా ప్రత్యేకంగా మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా మెడిటేషన్ సెంటర్ ఇక్కడ మొదలుపెట్టాము. కానీ అకామిడేషన్ లేనందువల్ల డే టైం మెడిటేషన్ కోర్స్ మాత్రం రన్ చేస్తున్నాం, కానీ రెసిడెన్షియల్ కోర్సెస్ రన్ చేయటం లేదు. అది చేయాలని చెప్పి ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బౌద్ధం గురించి ఒక మాట కూడా చెప్పాలి. నిన్న మీరు తిరుపతికి వెళ్ళారు, మీ అబ్బాయికి ముండనం చేయించారు. ఈ ముండనం చేసే ట్రెడిషన్ కూడా బౌద్ధంలోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. బౌద్ధ భిక్షువులను కూడా ముండకులు అనేవాళ్ళు ఆ రోజుల్లో, ఎందుకంటే వాళ్ళు గుడి చేయించుకునేవాళ్ళు కాబట్టి. అందువల్ల తిరుపతికి కూడా ఒకప్పుడు బౌద్ధ మూలాలు ఉన్నాయి అని చెప్పేదానికి ఒక ఆధారం అన్నమాట. ఆల్సో తిరుపతి నుంచి ఒక వెల్ నోన్ ఫిలాసఫర్ ధర్మకీర్తి అని ఆయన, ప్రపంచం అంతా తెలుసు ఆయన గురించి, కానీ మనకు తెలియదు. ఆయన తిరుమల ఆయన. అందువల్ల బౌద్ధం ఎంత ప్రబలంగా మన దేశంలో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని విసిగించను, కానీ చాలా ఆలస్యమైంది కాబట్టి మేము ఇక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ అకామిడేషన్ కట్టబోతున్నాము. దానికి మాకు ఎస్టిమేట్స్ 1.3 crores, అంటే 1,30,30,32 లక్షలకు ఇచ్చారు. మీరు వీలైనంత సహాయం చేయమని అందరి సమక్షంలో నేను అర్థిస్తూ, మీరు వచ్చినందుకు వన్స్ అగైన్ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఐ నో హౌ బిజీ యు ఆర్. ఇప్పుడు అంతా ఎలక్షన్ రిజల్ట్స్ కోసం అందరం యాంగ్జైటీతో ఉన్నాము. ఆ రిజల్ట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా రోజు మీటింగ్లు, డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా మేము కోరిన వెంటనే వచ్చినందుకు కృతజ్ఞత మరొక తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Now I invite our Chief Minister, Honorable Revanth Reddy Garu, to the stage. Venerable Buddhapala Banteji will be honoring Venerable Chief Minister Garu. Now simultaneously there will also be launching of Dhamma book, Samyukta Nikaya, Volume 4. Mahanama, please bring Samyukta Nikaya Volume 4. There will also be launching of this Dhamma book. All Upasakas, please be seated. Upasaka Mahanama is bringing Samyukta Nikaya Volume 4, which will be launched by our Honorable Chief Minister, Revanth Reddy Garu. Now Upasaka Anjane Reddy Garu is honoring other Upasakas dignitaries who are present here. Soon there will be launching of Dhamma book.
Now there is a launch of Dhamma book, Samyukta Nikaya Volume 4 by our Honorable Chief Minister Revant Reddy Garu. Sadhu, sadhu, sadhu. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలాంటివి 52 వాల్యూమ్స్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ పాళీ నుంచి డైరెక్ట్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. ఇది 27th వాల్యూమ్. ఇది ఇంకా 25 వాల్యూమ్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వర్క్ అంతా మోర్ దెన్ హాఫ్ ది వర్క్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మోక్షానంద బంతే అని అక్కడ మోక్షానంద బుద్ధ విహారం అని ఆయన ఇప్పటికి 5 నికాయాల్లో 3 నికాయాలు ట్రాన్స్లేట్ చేశాడు సింగిల్ హ్యాండెడ్గా. రిమార్కబుల్ వర్క్ ఈస్ బీయింగ్ డన్. ఇది ఫస్ట్ టైం ఇన్ 1000 years ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. ఇలాంటి వాళ్ళం ఇది Sadhu. So, Chetan, now Now I invite again, Minister. Now I invite Honorable Chief Minister Garu for delivering a speech, message. మహాబోధి బుద్ధ విహార ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వాహకులున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ క్షేత్రము నా పూర్వపు పార్లమెంటు నియోజకవర్గము. చాలా సందర్భాలలో ఇక్కడికి రావాలనుకున్నా నేను రాలేకపోయినా ఈరోజు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇక్కడికి వచ్చే వరకు అట్లా ఇట్లా తిరుగుతూ వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప క్షేత్రాన్ని సందర్శించినము అని చెప్పి ఒక అనుభూతి కలిగే విధంగా దీన్ని నిర్మించడమే కాకుండా నిర్వహించుతున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నిర్వహణ అనేది ఒక గొప్ప కమిట్మెంట్. నిర్మించడం అనేది ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. 10 రూపాయలు ఖర్చు పెడితే కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ బిగ్ డీల్. బట్ మెయింటైన్ చేయడము, వీటిని నిర్వహించడం అనేది తన గొప్ప విషయము. ఇక్కడికి వచ్చి ఈ వాతావరణము ఇవన్నీ చూసిన తర్వాత తన గొప్ప అనుభూతి. ఒక వ్యక్తి అన్నీ ఉండి, రాజ్యం ఉండి, అధికారం ఉండి, వీటన్నిటిని కాదని 29 సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి, శాంతిని బోధించాలి, సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతో గౌతమ బుద్ధుడు కలిగిన జ్ఞానోదయంతో గయా బీహార్లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దాదాపుగా 2,500 సంవత్సరాలైన ఈ ఒక గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి, అతను తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉండడం వల్ల ఈరోజు మనమందరం, మీరందరూ ఒక శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే 2 లైన్లలాగా కనిపించవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు
పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించారో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యాన మందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిండ్రు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మీరు అంచనా వేసుకొని అంచనాను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది. ఈరోజు ఈ సమాజంలో అశాంతి, అసూయ, రకరకాల పరిణామాలు ఏవైతే పరిణమిస్తున్నాయో వాటిని అధిగమించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అది వ్యక్తులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి ఆలోచనను పెంపొందించడం, సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనని ఇతరులకు పంచడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి భేషజాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, దేశానికి ఇప్పుడు అవసరం, అత్యవసరం. ఎందుకంటే ఒక రకమైన పరిస్థితులు రాష్ట్రంలో, దేశంలో ఉద్వేగాన్ని పెంపొందించే విధంగా, మన మధ్యలో స్పర్ధలు పెంచే విధంగా వాతావరణమే కలుషితమవుతున్నది. ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడు మనకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము. దీన్ని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. దీన్ని సమాజానికి చేరవేసేదానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా, రాష్ట్ర ప్రభుత్వ తరఫున, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ మీకు మా సహకారం ఉంటుంది. ఇందులో చాలా విఘ్నులు, మేధావులు, పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరితో పేర్లతో పరిచయం ఉన్న, కొందరితో వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారందరికీ నా సూచన ఒకటే, ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం వైపు నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. ఎలాంటి భేషజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుంది. కాబట్టి భవిష్యత్ ప్రణాళిక కూడా గొప్పగా ఏదైనా కార్యక్రమాన్ని దేశం మొత్తాన్ని ఇక్కడ ఆహ్వానించి నిర్వహించడానికి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మీరు వాటిని ఆలోచన చేసుకొని ఆ ప్రతిపాదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ భిక్షువులకు గౌరవం ఉంటుంది. మహాబోధి బుద్ధ వీర మీ ఆర్గనైజేషన్ పరంగా తీసుకునే కార్యక్రమానికి సహకారం ఉంటుందనే సందేశాన్ని మీరు ప్రపంచానికి ఇవ్వండి, అందరిని ఆహ్వానించండి. ఈ ఆలోచనను పెంపొందించే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు కార్యాచరణ తీసుకోండి. మా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. Now there will be a launching of Dhamma book Ashtanga Margam by Sri Sridhar Reddy Garu. I invite Sri Sridhar Reddy Garu to the stage. Venerable Buddhapala Banteji and Bhikkhu Sangha is honoring Sri Sridhar Reddy Garu, and following will be the launch of Dhamma book called Ashtanga Margam. Now there is launch of Dhamma book Ashtanga Margam. Everybody say sadhu, 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 sadhu. Everybody say sadhu, 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 sadhu. Now Venerable Banteji will be presenting Dhamma book to our Chief Minister, Revanth Reddy Garu. Sadhu, sadhu, sadhu. I invite other dignitaries also on stage to receive the blessings and Dhamma books by Venerable Bante.
Say sadhu, sadhu, sadhu. Sadhu, sadhu, sadhu. Now all the dignitaries can be seated. Say sadhu, 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 sadhu.